సాక్ష్య రూపమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మన మాటలను గూర్చి మన క్రియలే సాక్ష్యమిస్తాయి. క్రియల చేత బలపరచబడినటువంటి సాక్ష్యాన్ని తృణీకరించడం అసాధ్యం. సద్దూకయ్యుడు కుంటివాడు బాగుపరచడాన్ని మేమెవ్వరము కాదనలేము అంటూ ఉన్నాడు. నీ సాక్ష్యమును నీ శత్రువులు సైతం విమర్శించకపోతే అప్పుడు నీ సాక్ష్యము ఫలభరితమవుతుందన్నమాట. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యమిస్తాయి అంటూ ఉన్నారు. పోనీ మీరు చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క క్రియలలో ఏవైనా అయోగ్యమైనవి ఉన్నాయా? మనం ఆలోచిస్తే మన జీవితంలో అనేకమైన అయోగ్యకరమైన పనులు ఉంటాయి. కొంతమంది జీవితాలలో సగము వరకు చెడు తలంపులు, ప్రేమహీనత, వ్యతిరేక ఉద్రేకాలతోనే గడిపేస్తారు. అలా విరోధ భావాలతోనే తమ జీవితంలో శ్రేష్టమైన భాగమంతా ఖర్చయిపోతుంది. వారి జీవితాల నుండి సరి అయిన లాభకరమైనది ఏదీ రాదు. అది చాలా దౌర్భాగ్యం. దేవునికి మహిమ, ప్రజలకు ఆశీర్వాదము రాని పని ఏది కూడా మన ప్రభువారు చేయలేదు. మన జీవితంలో దేవుని క్రియలే నిజమైతే అవి ఎంతటి ఫలితాన్ని తీసుకొస్తాయి? అవి ఎంతటి ఆశీర్వాదాన్ని మన జీవితాలలోనికి మోసుకొస్తాయి? యేసయ్య చెప్తూ ఉన్నారు, నా క్రియలు చూడండి అంటూ ఉన్నారు. కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన మీ క్రియలు చూసి మనుష్యులు దేవుని మహిమపరిచినట్లు అని చెప్తూ ఉన్నారు. దేవుడు అప్పగించినటువంటి పనిలో నుండి అసంకల్పిత క్రియలు అనేవి రావాలి. మనము అసంపూర్ణమైన క్రియలు చేయాలని సాతాను కోరుతూ ఉన్నాడు. ఒకవేళ ప్రభువు తన బోధను, స్వస్థత కార్యాలను అద్భుతంగా చేసి సిలువ లేకుండా పరలోకానికి వెళ్ళిపోతే ఏమి జరిగేది? ఆయన మరో రకం బుద్ధుడో మరెవరో అయి ఉండేవారు. యేసుక్రీస్తు వారు నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు అప్పజెప్పిన క్రియ నేను ముగించాను అంటూ ఉన్నారు. దేవుడు మనకు ముగించమని ఒక పనిని అప్పగించారు. సిలువ లేకపోతే యేసుక్రీస్తు వారి జీవితమే ఒక నిరుపయోగమైన అనుభవంగా ఉండేది. అలా అయితే మన జీవితాల సంగతేంటి? ఉదాహరణకు, దేవుడు అప్పగించినటువంటి ముఖ్యమైన పని చేయకుండా ఇతర పనులన్నీ చేస్తే అది ఎంత దౌర్భాగ్య స్థితి! దేవుడు నిర్ణయించిన పని ముగించకుండా జీవితాన్ని ముగించడం ఎంత దుఃఖకరం! దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేసే కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమెన్.